హైదరాబాద్ నమస్తే మీ కార్తీక్ ఉంగ్రాల ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో సుమారుగా 40,000 మందికి సంబంధించి తల్లికి వందనం నగదు పడలేదని చెప్పేసి మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అంశంలో భాగంగా గతంలోనే మనం 2 వీడియోలు చేయడం జరిగింది. అలానే మరలా ఇప్పటికి మనం వీడియోలు చేసి కూడా 10 రోజులు అవుతున్న సందర్భంలో మరలా మనకు తల్లికి వందనం విషయంలో భాగంగా ఏం జరిగిందనేది కొంతమంది అధికారుల దగ్గర నుంచి తీసుకున్న మనం కొన్ని సూచన సలహాల మేరకు అయితే నేను వీడియో చేస్తున్నాను. వారికి ముందుగా ధన్యవాదాలు. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు నా వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, కానీ నా వీడియోలు చూసేస్తున్నారు. అదే మీరు సబ్స్క్రైబ్ చేశారనుకోండి, ఒక లైక్ చేశారనుకోండి, నా వీడియో ఖచ్చితంగా మీ దాకా వస్తుంది. అలానే మీరు కొట్టే ఒక లైకు, అలానే ఒక కామెంటు నేను మరో వీడియో చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో చాలామంది ఈ తల్లికి వందనం నగదు విషయంలో గ్రామ సచివాలయానికి వెళ్ళి అక్కడున్న వెల్ఫేర్ అసిస్టెంట్ తోటి ఆ గ్రీవెన్స్లో ఏమైతే మనకి ప్రభుత్వం నుంచి నగదు ఎందుకు పడలేదు అనే ఒక సమస్య వచ్చిందో ఆ సమస్యను పరిష్కరించుకోవడం కోసం ఆ తల్లి ఆధార్ కార్డు అలానే ఆ పిల్లోడి ఆధార్ కార్డు తోటి ఆ గ్రీవెన్స్లో రేజ్ చేయడం జరిగింది. తర్వాత మనకి 5 రోజుల్లో నగదు పట్టడం కూడా జరుగుతాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి కూడా మనకి ఒక ప్రకటన కూడా రావడం జరిగింది. పాఠశాలలో చాలామందికి నగదు పడలేదు అన్నారు. ఈ ప్రభుత్వ పాఠశాలలో కిలో స్వప్న అనే పేరు బయటకు వచ్చింది. ఎందుకు ఈ కిలో స్వప్న పేరు బయటకు వచ్చింది, వీళ్ళకి ఎందుకు నగదు పడలేదని కూడా మీకు తెలియజేస్తాను. కిలో స్వప్న అనే పేరు ఏంటంటే ఎవరికైతే ప్రభుత్వ పాఠశాల ఆధార్ కార్డు లేదో వాళ్ళకి ఈ 12 అంకెల ఆధార్ కార్డు సంబంధించి 9లను కొట్టేశారు ప్రభుత్వ సూచనల మేరకు అధికారులు. వాళ్ళకేమైంది, ఈ 9ని కొట్టడం వల్ల ఒక ఆధార్ కార్డు జనరేట్ కావడం వల్ల ఒక అంటే 12 అంకెలు కూడా 9 పెడతారు వీళ్ళు. ఎందుకు, ఆ పాఠశాలలో విద్యార్థి చదువుకోవాలంటే అతనికి ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. ఆధార్ కార్డు ఉంటేనే ఆ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి చదువుకుంటాడు. ముందు ఆ పిల్లడు చదువుకోవాలి కాబట్టి అన్నీ ఆగిపోకుండా ఉండాలని ఆ 9 కొట్టిన తర్వాత ఆ పిల్లడిని చేర్చుకోవటం, చదువు చెప్తారు. కానీ ఈ 9 కొట్టడం వల్ల ఏమైంది, 12 అంకెలు కూడా ప్రభుత్వ స్కీములు మొత్తం ఆ పిల్లడికి ఆగిపోయినాయి. ఇప్పుడు ఆ నగదు కూడా ఆగిపోయింది, తల్లికి వందనం నగదు కూడా ఆగిపోయింది. మరి ఏం చేయాలి, అసలు ఏం జరిగింది మరి ఇక్కడ తెలుసుకుంటే, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చాలా వరకు ఆధార్ కార్డు ఉంటేనే వాళ్ళని చేర్చుకుంటారు. ఆధార్ కార్డుతో ప్రతి అంశం కూడా వాళ్ళు ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ బర్త్ సర్టిఫికేట్ అనేది కావాలి. ఈ బర్త్ సర్టిఫికేట్ విషయంలో చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఎలా అంటే ఆ మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ప్రభుత్వ హాస్పిటల్లోనో ప్రైవేట్ హాస్పిటల్లోనో వీళ్ళకి అంటారు. కన్న తర్వాత వాళ్ళు స్లిప్ తీసుకొని పోయేటప్పుడు కొంత లేట్ అయింది. ఈ లేట్ అయ్యే సందర్భంలో ఆ తల్లిదండ్రుల పేరు, ఈ పిల్లోడి పేరు పెట్టుకునే సందర్భంలో కొంత ఆలస్యం కావడం వల్ల అక్కడ ఆధార్ సమస్యలకు సంబంధించి పెట్టుకోవడం కోసం ఈ బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి కాబట్టి లేట్ అయిపోద్ది. కొన్ని తప్పులు కూడా ఈ బర్త్ సర్టిఫికేట్లో పడుతున్నాయి. ఇది ఒక సమస్య, ఇది మేజర్ సమస్య. ఇది ఆధార్ కార్డు పెట్టుకోవడానికి ఈ బర్త్ సర్టిఫికేట్లో చాలా తప్పులు ఉంటున్నాయి. ఇది ఒక సమస్య. ఇక ఆధార్ కార్డు విషయంలో పెట్టుకునే సందర్భంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంతమంది తల్లిదండ్రులు విడిపోతున్నారు ఆ టయానికి. అప్పుడేం జరిగిద్దంటే ఆధార్ కార్డు కావాలంటే తల్లి ఖచ్చితంగా తండ్రి కానీ తంబేయాలి. మరి వీళ్ళిద్దరు లేనప్పుడు ఏం చేయాలంటే ఆధార్ కార్డు ఆగిపోతుంది. అక్కడే ఈ కిలో సప్పు లాంటి పేరు బయటకు వచ్చి వాళ్ళకి 12 అంకెలకు సంబంధించి 9 వేస్తారు వీళ్ళు. వాళ్ళకేమైంది, ఇప్పుడు నగదు పడలా. ఎంతోమందికి పడలా, వాళ్ళ ఆధార్ కార్డు లేక చాలామంది పడలా. ఈ కిలో సప్న లాంటి వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో బొచ్చెడు మంది ఉన్నారు. మరి వాళ్ళకి ఏం చేయాలి స్కీమ్ రాకపోతే? ఆ టైంలోనే వాళ్ళ తల్లిదండ్రులు ఆధార్ కార్డు చేయించాల. వీళ్ళేమో ప్రభుత్వం ఇప్పుడు కూడా ఇంకా ఈ 12 అంకెలకు సంబంధించి 9 వేస్తున్నారు. ఇంకా వాళ్ళకి వాళ్ళ ఆధార్ కార్డు తెచ్చుకోరు, వీళ్ళు ఇది చేస్తారు. ప్రభుత్వ స్కీములు ఆగిపోతాయి. ఏం చేయాలి అప్పుడు వాళ్ళు? మరి ఎవరు తప్పది చెప్పండి, మీరు చెప్పండి. ఏది ఏమైనా సరే నాకు తెలిసి ఏమంటే ఆరోగ్య శాఖ విషయంలో గర్భిణీగా ఉన్నప్పుడు ఒక మహిళ, ఒక ఆశా వర్కరు, ఒక ఏఎన్ఎం, ఒక డాక్టరు ఎలాంటి వాళ్ళకి సంబంధించి ఆ సూచన సలహాలు ఆమె కన్నదాకా ఒక మంచి మాటలు ఇలా అన్నీ చెప్తూ ఉంటారు. ఇక ఇటు చూసుకుంటే అంగన్వాడీ, స్త్రీ సంక్షేమ శాఖ వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి సంబంధించి ఆమె గర్భిణీగా ఉన్నప్పుడు పౌష్టికాహారం ఇవ్వటం, కన్న తర్వాత కూడా వీళ్ళకి సంబంధించి పౌష్టికాహారం ఇస్తారు. మరి ఆధార్ కార్డు లేకుండా పౌష్టికాహారం ఇస్తున్నారా లేదా మీరు పిల్లోడికి, చిన్నపిల్లకి ఎవరికైనా సరే మీరు? అలానే ప్రభుత్వం ఈ 2 శాఖలకు సంబంధించి ఈ బర్త్ సర్టిఫికేట్ కూడా వీళ్ళ ద్వారా ఇస్తే ఈ సమస్య తీరిద్ది. ప్రభుత్వ హాస్పిటల్లోనూ గవర్నమెంట్ హాస్పిటల్ వీళ్ళకి అంటారు కదా, వీళ్ళు లేట్ అవుతుంది పోయేసరికి. ఈ లేట్ అయ్యే సందర్భంలో ఏం జరుగుతుందంటే వీళ్ళ బర్త్ సర్టిఫికేట్లో తప్పులు ఉండటం వల్ల ఇది లేట్ అయిపోవటం, ఆధార్ కార్డు తెచ్చుకోకపోవటం,
ఇలాంటి కిలో శబ్దాలు బయటికి రావటం. అలా కాకుండా ఈ రెండిటికి సంబంధించి, ఈ 2 శాఖలకు సంబంధించి గనక ప్రభుత్వం గనక బర్త్ సర్టిఫికేట్ గనక వీళ్ళే ఇవ్వాలని గనక ఒక రూల్ పెడితే చాలామంది ఆధార్ కార్డులు వచ్చేస్తాయి. ఎందుకు? ఆ 5, 6 నెలల్లోనే ఆ పుట్టిన చిన్నప్పుడే వాళ్ళే వీళ్ళు గనక ఇచ్చే విధంగా గనక ప్రయత్నం చేస్తే, వీళ్ళు ఇవ్వాలి ఖచ్చితంగా రూల్ ఒకటి పెడితే, ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేటు మీరు వాళ్ళకి పుట్టిన 10 రోజుల్లోనే 12 రోజులు ఇప్పించాలని చెప్పేసి ఒక రూల్ గనక పెడితే, ఖచ్చితంగా వాళ్ళకి ఆధార్ కార్డ్ వచ్చేసిద్ది. ఈ బర్త్ సర్టిఫికేట్ కూడా ఇబ్బంది లేకుండా వచ్చేస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఈరోజు మీరు ఈ ఎలాంటి సూచన సలహాలు వీళ్ళకి ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులకి ఈ బర్త్ సర్టిఫికేట్ లేకపోవడంతో ఈ ఆధార్ కార్డ్ రావట్ల. ఈరోజు ఎన్ని సమస్యలొచ్చినాయంటే అన్ని సమస్యలొచ్చినాయి. అందుకనే ఖచ్చితంగా ప్రభుత్వాలు స్పందించి ఈ పిల్లల బర్త్ సర్టిఫికేట్ విషయంలో, ఆధార్ విషయంలో చర్యలు తీసుకోవాలి. ఇలాంటి కిలో స్వప్నాలు బయటికి రాకుండా ఉండాలంటే పుట్టినప్పుడే పిల్లోడికి బర్త్ సర్టిఫికేట్ ఇచ్చే విధంగా ఈ 2 శాఖలకు గనక కేటాయిస్తేనే ఈ సమస్య పరిష్కారం దొరికిద్ది. ఇలాంటి కిలో స్వప్నాలకు సంబంధించి ఎంతోమంది నగదు పడకుండా ఆగిపోయారు. వేలల్లో ఉన్నారో, వందల్లో ఉన్నారో మనకైతే తెలీదు. చాలామంది ఉండిపోయారని చెప్పేసి మనకైతే సమాచారం తెలుస్తుంది. వాళ్ళకి ఈ ప్రభుత్వ స్కీములు రావాలంటే ఈ 12 అంకెలకు సంబంధించిన 9లు గనక తీసేయాలంటే వాళ్ళకి ఆధార్ కార్డ్ అవసరం. ఆధార్ కార్డ్ కావాలంటే బర్త్ సర్టిఫికేట్ అవసరం. ఈ బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఇప్పటికైనా సరే ఏదో ఒకటి చేసి వాళ్ళకి ఇప్పించి, వాళ్ళకి నగదు పడే విధంగా చూడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీకు చెప్పా కదా, గ్రీవెన్స్‌లో కూడా చాలామంది పెట్టేసుకున్నారు. కానీ ఇంకా నగదు పడలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఏదేమైనా సరే తల్లుల విషయంలో ఈ 40,000 మందికి తల్లికి వందనం నగదు పడే విధంగా ప్రభుత్వం చూస్తుందని చెప్పేసి మనం సందర్భంగా తెలియజేస్తున్నాం. థాంక్ యూ. ధన్యవాదాలు.